చిట్చాట్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని స్పష్టం చేశారు. పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నామన్నారు. ఎమ్మెల్సీల కేటాయింపుల్లో బలహీన వర్గాలకు పెద్దపీట వేశామని లోకేష్ చెప్పారు. చిట్చాట్లో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యల గురించి మరింత సమాచారం మా సెక్రటేరియట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన మీడియా కొందరితో కూడా మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలు కూడా ఆయన కీలకమైన ఆసక్తికరమైన అంశాలపై స్పందించారు చెప్పి సమాచారము. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చాలా మంది కూడా పోటీ పడ్డారు. దాంట్లో కూడా కొందరు మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే కొందరు గత ఎన్నికల టైంలో కూడా సీటు రాని కోల్పోయిన కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కొందరు ఆశాభావాలతో కూడా మేము మాట్లాడుతున్నాం, వాళ్ళతో చర్చిస్తున్నాం, వాళ్ళకు భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే గ్రీష్మ లాంటి యువతను కూడా ప్రోత్సహించే విధంగా కూడా తనకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీ కావచ్చు, అలాగే ఆశా వర్కర్లకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా ఇప్పటికే వాళ్ళ డిమాండ్లకు దాదాపు 14 డిమాండ్లు ఉంటే దాదాపు 4-5 డిమాండ్లు కూడా పరిష్కరించాము. అయితే ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిపై వాళ్ళు పోరాడుతున్నారు. అయితే దీనికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో లేము. అయితే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను కూడా మరోసారి చర్చిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విద్యాశాఖలో గ్రీవెన్స్ సెల్ ఎట్లా పెడుతున్నామో అలాగే ఎమ్మెల్యేలతో కూడా ఒకసారి ప్రతి వారంలో ఒక రోజు కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా ఒక గ్రీవెన్స్ సెల్ పెడతామని చెప్పేసి కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. అలాగే మొత్తం చూసుకున్న మటుకు ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీలుగా చాలా మంది పోటీ పడ్డారు, వాళ్ళంతా నిరాశ చెందుతున్నారు. వాళ్ళతో కూడా పార్టీ అధిష్టానం తరఫున బుజ్జగింపు చర్యల ప్రారంభంపై వాళ్ళందరికీ కూడా సర్ది చేస్తున్నామని చెప్పేసి మరోసారి కూడా అంటే ప్రధానంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో కూడా ఆయన తనకు ఎమ్మెల్సీ సీట్ రాదని చెప్పేసి ఆయన నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజుల వర్మ లాంటి వ్యక్తులతో కూడా తాను మరోసారి మాట్లాడతామని చెప్పేసి ఇప్పటికే పార్టీ తరఫున పార్టీ రాష్ట్ర పల్లా శ్రీనివాసరావు వాళ్ళతో చర్చించారు. మరోసారి వీలైతే తాను కూడా వాళ్ళతో మాట్లాడతామని చెప్పేసి కూడా లోకేష్ వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం తీసుకున్నట్టుకు ఆశావాహులతో కూడా పార్టీ అధిష్టానం మరోసారి వాళ్ళతో చర్చించే అవకాశం ఉంటుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.